హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2023లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే ఏ రంజిత్ సినిమా. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఒక బ్యాంక్ ప్రశాంతంగా ఉన్న సమయంలో బ్యాంకులోకి కొంతమంది క్రిమినల్స్ వచ్చి అక్కడ ఉన్న అందరి మీద గన్స్ పాయింట్అవుట్ చేసి అందరినీ మనీ ఇవ్వమని అడుగుతారు. ఆ గ్యాంగ్ లోని ఒక వ్యక్తి బ్యాంక్ మేనేజర్ ని లాకర్ దగ్గరికి తీసుకుని వెళ్లి లాకర్ ని ఓపెన్ చేసి మనీ ఇవ్వమని అడుగుతాడు. దాంతో ఆ క్రిమినల్ కి మరియు బ్యాంక్ మేనేజర్ కి మధ్య గొడవ జరుగుతుంది. సరిగ్గా అదే టైంలో బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్ తన గన్ను ముందు భాగంతో క్రిమినల్ ఫేస్ మీద గట్టిగా కొడతాడు. అప్పుడు సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ లోకి వస్తుంది. అయితే ఒక పెద్ద ట్విస్ట్ ఏమిటి అంటే అది రాబరీ కాదని తెలుస్తుంది. ఆ క్రిమినల్స్ గ్రూప్ ఒక ప్రాంక్ స్టార్ గ్రూప్. టీవీ ఛానల్స్ కి న్యూ విజన్ లాగా ప్రాంక్ వీడియోస్ ని తయారు చేస్తారు. ఆ ప్రాంక్ వీడియో తీయాలనే ఉద్దేశంతోనే బ్యాంక్ లోకి వచ్చి ఉంటారు. కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళు అక్కడ దెబ్బలు తింటారు. పోలీసులు ఆ గ్రూప్ లోని అందరిని అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకుని వెళ్తారు. అప్పుడు ఆ పోలీస్ స్టేషన్ కి ఆ ఛానల్ యొక్క ప్రొడ్యూసర్ యూసఫ్ అనే వ్యక్తి బ్యాంక్ మేనేజర్ తో పాటు అక్కడికి వచ్చి వాళ్ళని వదిలేయండి ఇన్స్పెక్టర్ అని అంటాడు. ఆ తర్వాత బ్యాంక్ మేనేజర్ ఇది రియల్ రాబరీ కాదు, ఇది ఒక ప్రాంక్ అని ఇన్స్పెక్టర్ కి చెప్తాడు. అది విన్న తర్వాత ఆ ఇన్స్పెక్టర్ వాళ్ళని వదిలేస్తాడు. కానీ వెళ్లే ముందు ఇన్స్పెక్టర్ బ్యాంక్ మేనేజర్ ని చూసి ఈ రోజు తర్వాత నుంచి ఎప్పుడైనా నిజమైన రాబరీ జరిగితే మీరే సొంతంగా చూసుకోండి అని చెప్తాడు. మరో పక్క పూర్ణిమి అనే అమ్మాయి పని మీద బయటికి వెళుతూ బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి కొంతమంది అబ్బాయిలు వచ్చి పూర్ణిమిని టీస్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఈ మూవీలో హీరో రంజిత్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ పూర్ణిమిని ఆ అబ్బాయిలు ఏడిపిస్తూ ఉండడాన్ని చూసి వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళందరినీ కొట్టి పూర్ణిమిని కాపాడతాడు. కానీ తనెవరో చెప్పకుండానే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కొంచెం సేపటి తర్వాత అతనెవరో తెలుస్తుంది. మరో పక్క సన్నీ చెరా అనే ఒక ధనవంతుడు ప్రెజెంటేషన్ ఇవ్వడం కోసం ఆఫీస్ కి వెళుతూ ఉంటాడు. అప్పుడే అతని వైఫ్ టీనా సన్నీకి కాల్ చేసి తొందరగా ఆఫీస్ కి రా, ఇన్వెస్టర్స్ వచ్చారు అని చెప్తుంది. ఆ ప్రాజెక్ట్ ని టీనా డాడీ హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. నిజానికి టీనా తన ఫాదర్ కి ఇష్టం లేని సన్నీని పెళ్లి చేసుకుని ఉంటుంది. అందువల్లనే టీనా డాడీ సన్నీని ఇష్టపడడు. అతన్ని ఒక యూజ్లెస్ పర్సన్ లాగా భావిస్తూ ఉంటాడు. ఆ తర్వాత సన్నీ ఒక ప్లేస్ లో ఎవరిదో కాల్ అటెండ్ అవ్వాలి అని ఆగిపోతాడు. అప్పుడు ఎవరో ఒక లేడీ సన్నీ దగ్గరికి వచ్చి తన బ్యాగ్ ని పట్టుకోమని చెప్తుంది. అప్పుడు సన్నీ కూడా ఆ బ్యాగ్ ని తన చేత్తో పట్టుకుని ఫోన్ లో బిజీగా చూస్తూ ఉంటాడు. అప్పుడే ఆ పోలీస్ ఆఫీసర్ రంజిత్ సన్నీ చేతిలో ఉన్న బ్యాగ్ ని చూస్తాడు. అందులో నుంచి రక్తం కారుతూ ఉంటుంది. దాన్ని చూశాక రంజిత్ కి సన్నీ మీద కొంపదీసి అతను మర్డర్ చేయలేదు కదా అని డౌట్ వస్తుంది. రంజిత్ వెంటనే సన్నీ దగ్గరికి వెళ్లి ఆ బ్యాగ్ ని ఓపెన్ చేయమని ఫోర్స్ చేస్తాడు. అప్పటికే ఆ లేడీ అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటుంది. అప్పుడు సన్నీ ఆ బ్యాగ్ ని ఓపెన్ చేస్తాడు. అప్పుడు ఆ బ్యాగ్ లో ఒక వ్యక్తి తల ఉంటుంది. అందులో నుంచి రక్తం ఆగకుండా వస్తూ ఉంటుంది. దాన్ని చూడగానే సన్నీ పూర్తిగా షాక్ అవుతాడు. అతను అలాంటివి ఆ బ్యాగ్ లో ఉంటాయి అని అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. కానీ రంజిత్ ఇదంతా చూసి వెంటనే సన్నీని అరెస్ట్ చేస్తాడు. కానీ సన్నీ ఇది నా బ్యాగ్ కాదు, ఒక లేడీని నన్ను పట్టుకోమని చెప్పింది అని చెప్తాడు. కానీ రంజిత్ అతను చెప్పేవేవీ వినకుండా సన్నీని ఈడ్చుకుంటూ పోలీస్ వెహికల్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అప్పుడు అక్కడే ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటాడు. అతను జరిగేదంతా చూస్తూ ఉంటాడు కానీ ఏమీ చెయ్యడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కానీ అసలు ట్విస్ట్ ఏమిటి అంటే ఇదంతా కూడా ఒక ప్రాంక్. నిజానికి రంజిత్ పోలీస్ ఆఫీసర్ కాదు, విజన్ ఛానల్ యొక్క రైటర్. అతను ప్రాంక్ సీన్ ని రాస్తాడు, అలాగే పెర్ఫార్మ్ కూడా చేస్తాడు. ఆ బ్యాంక్ ప్రాంక్ ని కూడా రంజిత్తే రాసి ఉంటాడు. ఈ ప్రాంక్ ని కూడా అతనే డైరెక్ట్ చేసి ఉంటాడు. ఆ తర్వాత రంజిత్ సన్నీకి ఇది కేవలం ఒక ప్రాంక్ మాత్రమే, దీనంతా రికార్డ్ చేశాము అని చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళు సన్నీకి కొన్ని గిఫ్ట్స్ ఇస్తారు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతారు. అదే సమయంలో పూర్ణిమి రంజిత్ ని చూస్తుంది. అప్పుడు తనకి రంజిత్ పోలీస్ ఆఫీసర్ కాదు అని అర్థం అవుతుంది. ఆ తర్వాత సన్నీ తన ఆఫీస్ మీటింగ్ కి వెళ్తాడు. కానీ ఆ ప్రాంక్ వల్ల చాలా లేట్ గా వెళ్తాడు. దానివల్ల అతని ప్రాజెక్ట్ ఇన్వెస్టర్స్ అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటారు. అందువల్ల అతనికి చాలా ఫైనాన్షియల్ గా లాస్ వస్తుంది. ఆ తర్వాత ఈ కారణం వల్ల టీనా డాడీ సన్నీ మీద ఇంకా కోపంగా ఉంటాడు. అతన్ని యూజ్లెస్ అని చెప్పి వెళ్లిపోతాడు.
దానివల్ల టీనా మరియు సన్నీ మధ్యలో కూడా గొడవలు జరుగుతాయి. అప్పుడు సన్నీ వీటన్నిటికీ రంజిత్తే కారణమని అనుకుంటూ ఉంటాడు. రంజిత్ రాసే ఆ రైటింగ్స్ వల్ల అతనికి మనీ అంతగా రావు. వాళ్ళమ్మ చేసే ఆ ప్రొఫెసర్ టీచర్ జాబ్ మీదనే అతను డిపెండ్ అయి ఉంటాడు. అందువల్ల రంజిత్ కి తొందరగా తాను రాసిన స్క్రిప్ట్ ని మూవీ తీయడానికి ఒక ప్రొడ్యూసర్ కావాలి. అలా జరిగితే తన కెరీర్ స్టేబుల్ అవుతుంది అనుకుంటూ ఉంటాడు. అతని కెరీర్ ఏమో కానీ రంజిత్ కి తన లవ్ లో బాగా స్టేబుల్ అవుతాడు. ఆ తర్వాత పౌర్ణమిని మళ్ళీ కలిసినప్పుడు ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. అది మెల్లమెల్లగా ప్రేమగా మారిపోతుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి టైం ని బాగా స్పెండ్ చేస్తారు. మరో పక్క సంజన అనే లేడీ చాలా మంది పొలిటీషియన్స్ మీద సెక్సువల్ హెరాస్మెంట్ అనే కేసుని ఫైల్ చేసి ఉంటుంది. కానీ ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ సంజనాకి వ్యతిరేకంగా ఉంటారు. కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయినటువంటి విజయ్ యాంటోనీ అనే ఒక వ్యక్తి తప్ప ఆమె పక్క ఎవ్వరూ ఉండరు. కానీ అతన్ని కూడా పొలిటీషియన్స్ చంపేసి అతని బాడీని దాచిపెట్టడానికి సన్నీ కారులో పడేస్తారు. పాపం ఆ సన్నీ తలరాత అలా ఉంటుంది. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏమిటి అంటే పొరపాటున ఆ మర్డర్ చేసేటప్పుడు ఆ యాంటోనీ మర్డర్ ని రంజిత్ రికార్డ్ చేసి ఉంటాడు. కానీ ఆ విషయం రంజిత్ కి తెలియదు. ఆ తర్వాత రంజిత్ ఒక ప్రొడ్యూసర్ దగ్గరకు వెళ్లి తాను రాసుకున్న కథని చెప్పడం మొదలు పెడతాడు. నిజానికి రంజిత్ తనది మరియు పూర్ణిమ లవ్ స్టోరీనే కొన్ని చేంజెస్ చేసి ఆ ప్రొడ్యూసర్ కి చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆ మూవీలో అతని క్యారెక్టర్ గురించి చెప్తాడు. అతని క్యారెక్టర్ ని ఒక పాడైపోయిన ధనవంతుడు లాగా ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఆ తర్వాత తన స్టోరీని కంటిన్యూ చేస్తూ ఉంటాడు. మరో పక్క సన్నీని పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే అతని కారులో యాంటోనీ డెడ్ బాడీ ఉంది కాబట్టి అతన్ని అరెస్ట్ చేస్తారు. దాని గురించి సన్నీకి అసలు ఎటువంటి ఐడియా ఉండదు. కానీ సన్నీ ఈసారి కూడా రంజిత్ మీద కోపంగా ఉంటాడు. ఎందుకంటే ఆ టైంలో రంజిత్ మరియు అతని ఫ్రెండ్స్ ఆ ఏరియాలో ఉండి ఉంటారు. పోలీస్ స్టేషన్ నుంచి సన్నీ పారిపోలేకపోతాడు. ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేస్తారు. ఆల్రెడీ సన్నీ మీద ప్రాంక్ వీడియో రికార్డ్ చేసి టీవీలో చూపించినందుకు సన్నీ రంజిత్ మీద చాలా కోపంగా ఉంటాడు. పోయినసారి లాగా ఈసారి కూడా రంజిత్ ప్రాంక్ వీడియో చేస్తున్నాడేమో అనుకుంటాడు. అందువల్ల రంజిత్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి పిచ్చివాడవుతాడు. ఆ తర్వాత సంజన యాంటోనీ కేసుని ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి ఇస్తారు. ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని మనం ఇంతకు ముందు సన్నీని రంజిత్ ప్రాంక్ చేసినప్పుడు అక్కడ చూసి ఉంటాం. అతనే పబ్లిక్ ప్రాసిక్యూటర్. మరొక విషయం ఏమిటి అంటే ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరో కాదు, పూర్ణిమ వాళ్ళ డాడీ అని తెలుస్తుంది. ఆ తర్వాత సన్నీకి బెయిల్ దొరుకుతుంది. ఎందుకంటే సన్నీనే యాంటోనీని మర్డర్ చేశాడు అని సరైన ప్రూఫ్స్ ఏమీ లేనందువల్ల తనకి ఈజీగా బెయిల్ దొరుకుతుంది. రంజిత్ చేసిన ఆ పని వల్లే తన ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందని సన్నీ కోపంతో రంజిత్ ఛానల్ హెడ్ క్వార్టర్స్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ అన్నిటిని విసిరేస్తూ చాలా హంగామా చేస్తాడు. ఆ తర్వాత పూర్ణిమ వాళ్ళ నాన్న రంజిత్ అమ్మ దగ్గరికి వెళ్ళి మీ కొడుకుని నా కూతురు జోలికి రావద్దని చెప్పు, అది మీకంత మంచిది కాదు అని వార్నింగ్ ఇస్తాడు. పూర్ణిమ వాళ్ళ నాన్న వార్నింగ్ ఇచ్చినా కూడా రంజిత్ మాత్రం పూర్ణిమతో మాట్లాడుతూ ఉంటాడు. అయితే పూర్ణిమ మాత్రం రంజిత్తో అస్సలు మాట్లాడదు. ఆ టైంలోనే తనకి యాక్సిడెంట్ అవుతుంది. ఆ తర్వాత వెంటనే పూర్ణిమని హాస్పిటల్కి తీసుకుని వస్తారు. అప్పుడే రంజిత్కి వాళ్ళ అమ్మ నుంచి కాల్ వస్తుంది. అప్పుడే రంజిత్ ఇంటికి వెళ్ళి చూడగా వాళ్ళ అమ్మ పరిస్థితి అంతగా బాగుండదు. ఆమె స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది. వాళ్ళ అమ్మను కూడా రంజిత్ అప్పుడే హాస్పిటల్కి తీసుకుని వచ్చి అడ్మిట్ చేస్తాడు. ఆ తర్వాత కొంచెం సేపటికి ఒక డెడ్ బాడీ బయటకు వస్తుంది. ఆ విధంగా రంజిత్ స్టోరీ ఎండ్ అవుతుంది. ట్విస్ట్ ఏమిటి అంటే ఇదంతా మూవీలో స్టోరీ కాదు, రంజిత్ ప్రొడ్యూసర్ కి చెప్పే మూవీ స్టోరీ. ఇది తన లవ్ స్టోరీనే కానీ చేంజెస్ చేసి ప్రొడ్యూసర్ కి అలా చెప్తాడు. ప్రొడ్యూసర్ కి ఈ స్టోరీ బాగా నచ్చుతుంది. కానీ ప్రొడ్యూసర్ ఈ మూవీ ఎండింగ్ లో చేంజ్ చేయమని చెప్తాడు. ఈ మూవీలో అమ్మ క్యారెక్టర్ చనిపోతే కొంచెం ఎమోషనల్ గా బాగుంటుంది అని చెప్తాడు. రంజిత్ ప్రొడ్యూసర్ ని చూసి ఈ స్టోరీ ఆల్మోస్ట్ నా స్టోరీనే, వీలైతే ఈ స్టోరీ క్లైమాక్స్ ని నేను రాసి పంపిస్తాను అని చెప్పి రంజిత్ తన టెలివిజన్ ఛానల్ కి వెళ్తాడు. ఆ తర్వాత నుంచి పరిస్థితులు రంజిత్ ని భయపడేలాగా చేస్తాయి. రంజిత్ కి తన ఆఫీస్ కి ఎవరో ఒక వ్యక్తి వచ్చి దాడి చేశాడు అని తెలుస్తుంది. ఏ విధంగా ఆ ప్రొడ్యూసర్ కి రంజిత్ స్టోరీని చెప్పాడో సేమ్ అలాగే జరుగుతూ ఉంటుంది. ఆ వ్యక్తి రంజిత్ నే వెతుక్కుంటూ వచ్చాడు అని తెలుస్తుంది. అంటే సేమ్ రంజిత్ రాసిన స్టోరీ లాగానే, అంటే రంజిత్ ఇంతవరకు రాసిన స్టోరీ లాగానే సేమ్ అలాగే రియల్ లో కూడా జరుగుతూ ఉంటుంది. ఆ స్టోరీ ప్రకారం స్టోరీ ఎండింగ్ లో తన అమ్మకి పూర్ణిమకి ప్రాణాలకి ప్రమాదం ఉందని తెలిసి రంజిత్ చాలా భయపడతాడు. ఆ తర్వాత రంజిత్ తన ఇంటికి వెళ్తాడు. అప్పటికే తన ఇంటి దగ్గర పూర్ణిమ వాళ్ళ డాడీ వచ్చి ఉంటాడు. రంజిత్ ని పూర్ణిమకి దూరంగా ఉండమని చెప్పడానికి వచ్చి ఉంటాడు. అప్పుడు రంజిత్ కి తాను రాసిన స్టోరీ నిజంగానే జరుగుతుంది అని అర్థమవుతుంది.
ఆ తర్వాత రంజిత్ వెంటనే ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అతను రంజిత్ ని చూసి, ప్రతిరోజు మన కాన్షియస్ బ్రెయిన్ ని యూస్ చేస్తాం, కానీ కొన్నిసార్లు మన సబ్ కాన్షియస్ మైండ్ ని యూస్ చేస్తాం. దానివల్ల మనం డేజావుని ఎక్స్పీరియన్స్ చేస్తాము. అంటే ఫ్యూచర్ లో జరిగేది ముందే ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఏం జరగబోతుందని అనుకుంటున్నామో వాటికి దూరంగా ఉండాలి అని చెప్తాడు. ఇదంతా తెలుసుకున్న తర్వాత రంజిత్ చాలా భయపడిపోతాడు. ఎందుకంటే తనకి ఫ్యూచర్ అంతా కూడా ఒక ఫెయిల్యూర్స్ తో నిండిపోయి ఉంటుంది. అదే టెన్షన్ లో అతను తన వీడియో కెమెరాలో ఉన్న పూర్ణిమ వీడియోస్ ని చూస్తూ ఉంటాడు. ఆ వీడియోస్ ని పూర్తిగా చూస్తాడు. అందులో పొరపాటున యాంటోనీ మర్డర్ ని వీడియో రికార్డ్ చేసి ఉంటాడు కదా, దాన్ని కూడా చూస్తాడు. ఆ వీడియోని చూసి పూర్తిగా షాక్ అవుతాడు. ఆ తర్వాత రంజిత్ ఆ వీడియోని పూర్ణిమ వాళ్ళ డాడీకి చూపించాలి అని డిసైడ్ అవుతాడు. ఎందుకంటే అతను యాంటోనీ మరియు సంజన కేసులని హ్యాండిల్ చేసే లాయర్ కాబట్టి అలా డిసైడ్ అవుతాడు. అందువల్ల అతని దగ్గరికి వెళ్తాడు. కానీ అతను రంజిత్ ని చూసి చాలా కోప్పడి ఆ తర్వాత అతని ఇన్ఫ్లుయెన్స్ మొత్తం యూస్ చేసి పాతవన్నీ తవ్వి రంజిత్ ని డైరెక్ట్ గా జైల్లో వేస్తాడు. దానికి కేవలం ఒకే ఒక కారణం, తన కూతుర్ని రంజిత్ ప్రేమించడమే. ఆ తర్వాత రంజిత్ కి ఎలాగో అలా బెయిల్ దొరుకుతుంది. కానీ ఏసీపీ లాస్ట్ వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత రంజిత్ ఆ యాంటోనీ మర్డర్ వీడియోని ఏసీపీకి చూపించాలి అని డిసైడ్ అవుతాడు. కానీ మళ్ళీ రంజిత్ ఇంకొకసారి ఆ వీడియోని రివైండ్ చేసి చూస్తాడు. ట్విస్ట్ ఏమిటి అంటే ఈ ఏసీపీని యాంటోనీని చంపేసి ఉంటాడు. యాంటోనీ మర్డర్ లో ఏసీపీ ఇన్వాల్వ్ అయి ఉంటాడు. ఈ విషయం తెలిసాక రంజిత్ అక్కడి నుంచి పారిపోవాలి అనుకుంటాడు. కానీ ఏసీపీ తనను చూసి రంజిత్ పూర్ణిమకి దూరంగా ఉండడం కోసం రంజిత్ కెమెరా నుంచి మెమరీ కార్డ్ ని తీసేస్తాడు. దాంట్లోనే యాంటోనీ మర్డర్ వీడియో కూడా ఉంటుంది. దానివల్ల రంజిత్ యాంటోనీ మర్డర్ గురించి ఇక నిజం బయటికి రాదు అనే నమ్మకాన్ని కోల్పోతాడు. కానీ ఆ తర్వాత ఆ వీడియోని తన ల్యాప్టాప్ లో సేవ్ చేశాను అని రంజిత్ కి గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత రంజిత్ ఆ వీడియోని తన టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ ఫ్రెండ్ కి షేర్ చేస్తాడు. ఆ తర్వాత తన ఇంటికి వెళుతూ ఉంటాడు. అప్పుడే సన్నీ కూడా కారులో వెళుతూ ఉంటాడు. వెంటనే రంజిత్ ని చూసి అతన్ని చంపడానికి అతని మీద అటాక్ చేస్తాడు. రంజిత్ కి మళ్ళీ తను రాసిన స్టోరీ గుర్తుకు వస్తుంది. అతను కూడా ఇదే రాసి ఉంటాడు. అందువల్ల ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుంచి పారిపోతాడు. అక్కడి నుంచి ఎలాగోలా పారిపోయి వచ్చి పూర్ణిమని కలుస్తాడు. అప్పుడే రంజిత్ కళ్ళ ముందే పూర్ణిమకి రోడ్ యాక్సిడెంట్ జరుగుతుంది. అతను రాసుకున్న సేమ్ స్టోరీ లాగానే జరుగుతుంది. పూర్ణిమని యాక్సిడెంట్ చేసిన కారు టీనాది. ఆ తర్వాత రంజిత్ టీనా హెల్ప్ తో పూర్ణిమని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తాడు. కొంచెం సేపటి తర్వాత అక్కడికి పూర్ణిమ పేరెంట్స్ మరియు సన్నీ ఇద్దరు వస్తారు. రంజిత్ ని చూడగానే చంపడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే పూర్ణిమ డాడీ మరియు సన్నీ ఇద్దరు రంజిత్ మీద కోపంగా ఉంటారు. ఆ తర్వాత తన కూతురి యాక్సిడెంట్ రంజిత్ వల్లనే జరిగింది అని పూర్ణిమ వాళ్ళ డాడీ అనుకుంటూ ఉంటాడు. అదే టైంలో లాయర్ యాంటోనీ మర్డర్ వీడియో రియల్ గా న్యూస్ లో అందరి ముందు ప్లే అవుతూ ఉంటుంది. రంజిత్ ఫ్రెండ్ ఆ వీడియోని లైవ్ టీవీలో బ్రాడ్కాస్ట్ చేస్తాడు. అందరికీ యాంటోనీని చంపింది ఏసీపీ అని తెలుస్తుంది. దాన్ని రంజిత్ రికార్డ్ చేసి ఉంటాడు అని ఏసీపీ అనుకుంటాడు. ఆ వీడియోను చూసి పూర్ణిమ డాడీ మరియు సన్నీ ఇద్దరు కూడా కామ్ అవుతారు. రంజిత్ మీద ఉన్న కోపం తగ్గిపోతుంది. అప్పుడు తను రాసిన స్టోరీ ప్రకారం తన అమ్మ హెల్త్ పాడవుతుందని రంజిత్ కి గుర్తుకు వస్తుంది. వెంటనే ఇంటికి వెళ్తాడు. అక్కడికి ఏసీపీ తన గూండాలని తీసుకుని వచ్చి ఉంటాడు. ఎందుకంటే ఆ వీడియోని రంజిత్ రికార్డ్ చేసి ఉంటాడు కాబట్టి ఏసీపీ అక్కడికి తన ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చి ఉంటాడు. మెడిసిన్ తీసుకోకపోవడం వల్ల రంజిత్ వాళ్ళ అమ్మ స్పృహ కోల్పోయి పడిపోతుంది. వెంటనే రంజిత్ ఆమెని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తాడు. అప్పుడే ఏసీపీకి రంజిత్ కి మధ్య గొడవ జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళను కూడా సేమ్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి అడ్మిట్ చేస్తాడు. ఆ తర్వాత తను రాసిన ఫైనల్ స్టోరీ ఎండింగ్ లో ఎవరితో ఒకరిది డెత్ అవ్వాల్సి ఉంటుంది. రంజిత్ కి ఆ విషయం గుర్తుకు వస్తుంది. కానీ దానికంటే ముందు రంజిత్ కింద పడి స్పృహ కోల్పోతాడు. అక్కడ కట్ చేస్తే ఆ తర్వాత సీన్ చాలా నెలల తర్వాతకి షిఫ్ట్ అవుతుంది. ఆ ప్రొడ్యూసర్ రంజిత్ రాసిన స్క్రిప్ట్ నే మూవీగా తయారు చేసి ఉంటాడు. ఫస్ట్ మూవీని అతను థియేటర్ లో చూడడానికి వెళుతూ ఉంటాడు. మూవీ ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది. పూర్ణిమ వాళ్ళ నాన్న కూడా మూవీని చూడడానికి వస్తారు. పూర్ణిమ వాళ్ళ నాన్న కూడా రంజిత్ ని యాక్సెప్ట్ చేస్తాడు. మరో పక్క సన్నీ వాళ్ళ ఫాదర్ ఇన్ లాలో చాలా మార్పు వస్తుంది. నిజానికి రంజిత్ రాసిన స్టోరీ ప్రకారం ఎండ్లో ఎవరో ఒకరు చనిపోతారు అనేది నిజం. కానీ ఎండ్ స్టోరీ అతను పూర్తిగా రాయలేదు కాబట్టి రంజిత్తే స్పృహ కోల్పోతాడు. అందువల్ల ఎవరికి ఏమీ అవ్వదు. అక్కడతో ఈ మూవీ ఫినిష్ అవుతుంది.
ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.